హలో హాయ్ నేను మీ తెలుగు ట్రేడర్ శ్యామ్. మీ ట్రేడింగ్లో సక్సెస్ అయ్యేంత వరకు నా సపోర్ట్ మీకు ఎప్పుడు ఉంటుంది. సో ఈరోజు అయితే నిఫ్టీ ఫ్లాట్గా అయితే క్లోజ్ అయింది. కోర్స్ నిఫ్టీ కాదు, బ్యాంక్ నిఫ్టీ అండ్ ఫిన్ నిఫ్టీ అండ్ సెన్సెక్స్ అండ్ మిడ్ నిఫ్టీ ఓవరాల్గా కంప్లీట్గా ఫ్లాట్. అండ్ సెన్సెక్స్లో ఎంతమంది అయితే ఎక్స్పెక్ట్ చేసి ఈరోజు ఎక్స్పైరీ ఉంది అండ్ హీరో లాంటివి ఏవైనా వస్తాయని ఎక్స్పెక్ట్ చేసి ఉంటే మాత్రం కంప్లీట్గా చాలా టఫ్ డే అని చెప్పొచ్చు. సో ఇక్కడ చూడొచ్చు మనకి సెన్సెక్స్ కంప్లీట్గా 81,040 నుంచి 160 వరకు, ఓకే, అరౌండ్ ఒక 80 to 100 పాయింట్స్ మధ్యలోనే ఉంది. ఫస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ మూమెంట్ తప్ప మొత్తం అంతా కూడా కంప్లీట్గా ఒక రెక్టాంగిల్లోనే ఉంది. సో అండ్ వాలటిలిటీ కూడా పీక్స్లో ఉంది. ఈ విక్స్ చూడొచ్చు, ఓకే, సెల్లర్స్ ఎవరైతే స్టాప్ లాస్ పెడతారో ఈ విక్స్ అనేది కంప్లీట్గా వచ్చేసి స్టాప్ లాస్ హిట్ అయిపోతాయి, వాళ్ళని కూడా బయటకు పంపించేసే పరిస్థితి, ముఖ్యంగా రీటైల్ పార్టిసిపేషన్ ఉన్న వాళ్ళని. ఓకే, సో నెక్స్ట్ వీక్కి పొజిషన్ ఏంటి అంటే కనుక లైక్ ఫస్ట్ అయితే వీక్లీ టైం ఫ్రేమ్లోకి వెళ్ళిపోదాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు లైక్ బటన్ అయితే స్మాష్ చేయడం అయితే మర్చిపోద్దు. సో వీక్లీ టైం ఫ్రేమ్లో అయితే నిఫ్టీ 50 చూసుకుంటే కనుక అప్పుడు ఏదైతే గ్యాప్ డౌన్ అయిన తర్వాత ఆల్మోస్ట్ ఈ గ్యాప్ అయితే మనకి ఈ రోజుతో ఫిల్ అయితే అయిపోయింది. ఓకే, సో అంటే ఇది వీక్లీ టైం ఫ్రేమ్. ఓకే, సో ఇది వచ్చేసి 1 2 3 వీక్స్ బ్యాక్ ఏదైతే మనకి గ్యాప్ డౌన్ అయితే వచ్చిందో సో ఆ గ్యాప్ ఏదైతే ఉందో అది కంప్లీట్గా ఫిల్ అయితే చేసింది, ఆల్మోస్ట్ ప్రీవియస్ లెవెల్కి అయితే వచ్చేసింది. సో ఎవరైతే ఒక పోర్ట్ఫోలియోని మనకి ఇంత లాస్ చూసుకోలేక ఇంకా కింద పడిపోతుంది అనేసి ఈ టైంలో అరౌండ్ ఇక్కడ గమనిస్తే కనుక 24,700 నుంచి 24,000 వరకు లో వేసింది. ఇంకా ఒక 100-200 పాయింట్స్ కిందనే, బట్ స్టిల్ ఇక్కడ నుంచి 750 పాయింట్స్ కింద పడేసరికి సో పోర్ట్ఫోలియోలో ఆబ్వియస్లీ మనకి చాలా పెద్ద రెడ్ అనేది కనిపిస్తుంది. సో ఈ టైంలో చాలామంది సెల్ అయితే చేస్తున్నారు. సో ఈవెన్ మన డైలీ అనాలిసిస్ వీడియోస్ కింద కూడా పోర్ట్ఫోలియోని సెల్ చేసాము, ఇంత లాస్ అనేసి కమెంట్స్ కూడా వచ్చాయి. సో అప్పుడు కనుక యావరేజ్ చేస్తుంటే ఆల్మోస్ట్ బ్యాక్ టు సేమ్ లెవెల్కి అయితే వచ్చేసేది. సో ఓవరాల్గా అయితే కనుక నిఫ్టీ మళ్ళీ అగైన్ 25,000కి చాలా దగ్గరలో ఉంది. ఈరోజు హై కూడా చూసుకుంటే 24,858. సో ఒక 120-150 పాయింట్స్లో అది మళ్ళీ అగైన్ 25,000 అయితే నిలబెట్టుకోవడానికి క్లియర్ కట్గా ఉంది. అండ్ ఓవరాల్గా చూసుకుంటే కనుక స్ట్రక్చర్ హయ్యర్ హైస్ అండ్ హయ్యర్ లోస్ వేసి కంప్లీట్గా ఒక అప్ ట్రెండ్లోనే ఉందని చెప్పొచ్చు. అండ్ 25,000 కనుక నెక్స్ట్ వీక్లో అంటే ఒక 150-200 పాయింట్స్ ఈ రేంజ్లో కనుక వీక్లీ టైం ఫ్రేమ్లో ఎంటర్ అయితే కనుక మళ్ళీ ఫ్రెష్గా మనకి నిఫ్టీ ఆల్ టైమ్ హై చూడడానికి అయితే అవకాశం ఉంటుంది. సో ఇది మనకి నిఫ్టీ 50లో ఉన్నటువంటి ప్రైస్ యాక్షన్ అయితే. అండ్ డైలీ టైం ఫ్రేమ్లో చూసుకుంటే కనుక కొంతవరకు లైక్ ఒక రిజెక్షన్ క్యాండిల్ అనేది ఈ ఏరియాలో రావడాన్ని కూడా మనం గమనించవచ్చు. అండ్ ప్రీవియస్ డే హై ఏదైతే ఉందో, ఓకే, 860-870 లెవెల్స్, సో దాన్ని అయితే ఈరోజు కనుక బ్రేక్ అయితే చేయలేకపోయింది. ఈరోజు అంత స్ట్రెంగ్త్ అయితే మార్కెట్ చూపించలేదని చెప్పొచ్చు. అండ్ ఇక్కడ మనం గమనిస్తే జాగ్రత్తగా మనకు ఒక ప్యాటర్న్ కూడా కనిపిస్తూ ఉంది, విచ్ ఈస్ నథింగ్ బట్ డబ్ల్యూ ప్యాటర్న్. ఓకే, సో ఇక్కడ ఒక ట్రెండ్ లైన్ కూడా ఉంది. సో ఇన్ కేస్ ఒకవేళ ట్రెండ్ లైన్ కూడా బ్రేక్ అయ్యి అండ్ ఈ రేంజ్లో ఏది మన వీక్లీ టైం ఫ్రేమ్లో చెప్పుకున్నట్టు 25 బ్రేక్ అయితే కనుక ఏదైతే మనకి డబ్ల్యూ ప్యాటర్న్ ఉందో ఇది ఒక బుల్లిష్ ప్యాటర్న్. సో ఈ రేంజ్లో ఒక సపోర్ట్ తీసుకొని మళ్ళీ ప్రాఫిట్ బుకింగ్ వచ్చి అండ్ అగైన్ ఈ లో కనుక బ్రేక్ చేయలేదంటే అంటే ఈ రోజు లో 24,770 అంటే ఆఫ్కోర్స్ 24,800 అనుకోండి. ఈ 800 బ్రేక్ చేయలేదు అంటే కనుక మనం పొజిషనల్గా కూడా హైలో వెళ్ళొచ్చు, అంటే అప్ సైడ్ వెళ్ళొచ్చు అని అయితే మనకు అర్థమవుతుంది. సో ఒకసారి బ్యాంక్ నిఫ్టీ వీక్లీ టైం ఫ్రేమ్లో ఫస్ట్ చూసేద్దాం. సో ఓవరాల్గా నిఫ్టీ అయితే బుల్లిష్ ఉందనేసి అయితే అర్థమవుతుంది. అండ్ దీంట్లో కూడా 2 కంటిన్యూస్ డోజీ క్యాండిల్స్ తర్వాత, ఓకే, ఒక అన్డెసివ్నెస్ తర్వాత ఏర్పడినటువంటి వీక్లీ క్యాండిల్. అండ్ ఈ వీక్లీ క్యాండిల్ కూడా ఎగ్జాక్ట్గా ఇది ఏదైతే డోజీ హై ఉందో ఎగ్జాక్ట్గా అక్కడే క్లోజ్ అవ్వడం కూడా మనం గమనించవచ్చు. సో ఓవరాల్గా నిఫ్టీ ఉన్నంత బుల్లిష్ స్ట్రెంత్ అయితే దీంట్లో లేదు, కానీ బట్ ఇది కూడా బుల్లిష్గా టర్న్ అయితే అవుతుంది. అండ్ ఏదైతే మనకి అంతకు ముందు నుంచి 53,000 నుంచి ఒక రిజెక్షన్ అయితే వచ్చిందో అది యూటర్న్ అయితే తీసుకుంటుంది, ఇంకా ఇనిషియల్ స్టేజ్లోనే ఉంది. బట్ నిఫ్టీతో కంపేర్ చేసుకుంటే అంత స్ట్రాంగ్గా బ్యాంక్ నిఫ్టీ లేదని అయితే మనకి ఈ క్యాండిల్ బట్టి అర్థం చేసుకోవచ్చు. ఒకసారి డైలీ టైం ఫ్రేమ్లో చూసేద్దాం. సో డైలీ టైం ఫ్రేమ్లో చూస్తే కనుక సేమ్ ఇందాకడ మాదిరి మనకి ఇక్కడ కూడా ఒక డబ్ల్యూ ప్యాటర్న్ అయితే మనకు కనిపిస్తూ ఉంది. ఓకే, డబ్ల్యూ ఇందాక చెప్పుకున్నట్టు బుల్లిష్. అండ్ ఇక్కడ నుంచి కూడా సో ఎగ్జాక్ట్గా ఒక ట్రెండ్ లైన్ కూడా అప్ సైడ్ నుంచి అయితే మనకు వస్తుంది. సో వన్స్ ఈ లెవెల్ కనుక
సో ఏదైతే 51,000 52,000 ఈ బ్యాండ్ అయితే ఈ లెవెల్లో అయితే బ్రేక్ అయితే కనుక మనకి సో దీంట్లో కూడా మంచి స్ట్రెంత్ వస్తుంది అండ్ అప్ మూవ్ కూడా పొజిషనల్గా వెళ్ళడానికి అయితే ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో ఇది డైలీ టైం ఫ్రేమ్ గురించి. అండ్ ఆల్మోస్ట్ సెన్సెక్స్ కూడా ఇలాంటి ప్రైస్ యాక్షన్ చూపిస్తూ ఉంది. సో సెన్సెక్స్లో కూడా సేమ్ నిఫ్టీలో ఎలా ఉందో కొంతవరకు రిజెక్షన్ క్యాండిల్ అయితే వచ్చింది. సో వీక్లీ టైం ఫ్రేమ్లో చూసినప్పుడు కూడా సేమ్ ఈ 3 బుల్లిష్ క్యాండిల్స్ ఎలా ఉన్నాయో లైక్ నిఫ్టీలో ఎలా ఉన్నాయో సేమ్ అలానే ఉన్నాయి. సో ఒకసారి నిఫ్టీ 15 మినిట్స్ టైం ఫ్రేమ్లోకి వెళ్ళిపోదాం సో దట్ రేపటికి లెవెల్స్ ఏంటనేది అర్థమవుతుంది. అండ్ మనకు వచ్చేసి నో ట్రేడ్ జోన్ 847 అండ్ 812 అండ్ BTST వచ్చేసి PE వచ్చింది అంటే షార్ట్ అనమాట. ఇన్ కేస్ ఒకవేళ 832 నుంచి 812 దగ్గర అయితే మనకి సపోర్ట్ తీసుకోవడానికి మంచి సైకలాజికల్ లెవెల్లో 24,800 అండ్ మంచి సపోర్ట్ కూడా ఇక్కడ నుంచి సపోర్ట్ తీసుకుంటుంది. ఇన్ కేస్ ఒకవేళ మనకి ఇక్కడ 5 మినిట్స్ ఆర్ 15 మినిట్స్ కన్ఫర్మేషన్ వస్తే మనకి ఫస్ట్ టార్గెట్ వచ్చి 799. సో రిస్క్ రివార్డ్ అంతా ఇదిగా లేదు అనుకుంటే కనుక ఈ టార్గెట్ని అయితే అవాయిడ్ చేసేసేయండి. అంటే ఈ లెవెల్ కూడా మనకి వచ్చేదాకా వెయిట్ చేయండి. అంటే క్యాండిల్ ఇక్కడ వచ్చినప్పుడు మనం తీసుకోండి, అప్పుడు కొంచెం రిస్క్ రివార్డ్ రేషియో కొంచెం బెటర్గా ఉంటుంది. ఓకే, సో నిఫ్టీకి వచ్చేసరికి ఇది కంప్లీట్గా నో ట్రేడ్ జోన్ 847 812. ఇన్ కేస్ ఒకవేళ గ్యాప్ డౌన్ అయినా సరే 812 దగ్గర నుంచి అంటే ఒక 30-40 పాయింట్స్ అటు ఇట్లో ఓపెన్ అయినా సరే ఇక్కడ నుంచి మనకి సపోర్ట్ తీసుకోవడానికి ఉంటుంది. అలానే గ్యాప్ అప్ అయినా సరే మనకి రెసిస్టెన్స్లు అయితే క్లియర్గా ఈ ఏరియాలో ఉన్నాయి. సో గ్యాప్ అప్ అయితే కనుక అరౌండ్ 15-20 పాయింట్స్లోనే ఇమీడియట్గా కిందకి రావడానికి ఉంటుంది. ఇన్ కేస్ ఒకవేళ పెద్ద గ్యాప్ అప్ అయితే కనుక 860లో మనకి బౌన్స్ అవడానికి అయితే ఛాన్సెస్ అయితే ఉంటాయి. ఇన్ కేస్ ఒకవేళ 800 లెవెల్ కూడా 930-945 మధ్యలో క్లోజ్ అయితే మనకి ఫస్ట్ టార్గెట్ వచ్చి 24,779 అండ్ సెకండ్ టార్గెట్ వచ్చి 754 అండ్ థర్డ్ టార్గెట్ వచ్చి 731. అండ్ డౌన్ సైడ్ అయితే చాలా తక్కువ ఉన్నాయి. ఇమీడియట్గా కంటిన్యూస్గా రెసిస్టెన్స్లు ఉండడంతో మనకి ఈ లెవెల్స్ అయితే వస్తున్నాయి. సో డౌన్ సైడ్ అయితే అంత పెద్దగా రిస్క్ రివార్డ్ రేషియో అయితే సెట్ కావట్లేదు మనకి. సో అప్ సైడ్ వచ్చి ఏదైతే మనకి రెసిస్టెన్స్ లెవెల్స్ ఏదైతే ఉన్నాయో 847 కనుక బ్రేక్ అయితే మనకి ఫస్ట్ టార్గెట్ వచ్చి 868 అండ్ సెకండ్ టార్గెట్ వచ్చి 889 అండ్ థర్డ్ టార్గెట్ వచ్చి 910. సో నిఫ్టీ ట్రేడ్ చేసే వాళ్ళు చాలా స్లోగా అయితే వెళ్తుంది. ఓకే, సో దాన్ని బట్టి చూసుకొని ట్రేడ్ చేయండి. ఇన్ కేస్ ఒకవేళ ఈ రేంజ్లోని రేంజ్ బౌండ్లో ఉంటే కనుక అంటే ఫస్ట్ 5 మినిట్స్ ఆర్ 15 మినిట్స్ క్యాండిలే మనకి చెప్పేస్తుంది ఆల్మోస్ట్ ఈ రేంజ్లోనే ఉన్నామా లేకపోతే బయటకు వచ్చామా అనేసి. సో ఇలాంటప్పుడే మనకి రేంజ్ బౌండ్ అని క్లియర్గా అర్థమైపోతుంది. అలా కాకుండా ఫస్ట్ ఏదైతే 15 మినిట్స్ ఉందో ఓకే ఇమీడియట్గా తర్వాత హైగానే బ్రేక్ చేసిందంటే మంచిగా ఒక మొమెంటం అనేది వస్తుంది, లేకపోతే కనుక అక్కడక్కడే సైడ్ వేస్లో ఉంటుంది. సో ఎప్పుడు కూడా ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్ని ఒక మెజర్ లాగా తీసుకోండి, ఒక ప్రామాణికంగా. సో అది మనకి కంప్లీట్గా డే అంతా కూడా గైడ్ చేస్తూ ఉంటుంది ఎలా ఉంది ట్రేడ్ అనేసి. సో ఈరోజు కూడా కంప్లీట్గా బ్యాంక్ నిఫ్టీ అయితే కంప్లీట్గా టఫ్ డే అని చెప్పొచ్చు. సో బ్యాంక్ నిఫ్టీలో ట్రేడ్ చేసిన వాళ్ళకి బయ్యర్స్కి ఎస్పెషల్లీ పెద్దగా ఏమీ రిస్క్ రివార్డ్ రేషియో కూడా ప్రాపర్గా లేదు అండ్ ప్రాఫిట్స్ వచ్చేదానికి కూడా చాలా తక్కువ ఛాన్సెస్. సో వచ్చి ఉంటే కనుక డెఫినెట్గా మంచి లక్కీ డే అని చెప్పొచ్చు. సో ఇన్ కేస్ ఒకవేళ గ్యాప్ డౌన్ అయితే ఇక్కడ నుంచి సపోర్ట్ తీసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది 893 850 లెవెల్స్లో. సో ఇక్కడ కనుక వస్తే కనుక మనకి ఫస్ట్ టార్గెట్ వచ్చి 100 పాయింట్స్ 50,805 అండ్ సెకండ్ టార్గెట్ వచ్చి 50,700 అండ్ థర్డ్ టార్గెట్ వచ్చి 50,604. ఓకే, అండ్ అప్ సైడ్ కనుక చూస్తే కనుక అప్ సైడ్ 51,103 వచ్చేసి మనకి ఫస్ట్ టార్గెట్. సో 51,021 దగ్గర మనకి ట్రిగర్ అయితే అవుతుంది. 51,103 వచ్చేసి ఫస్ట్ టార్గెట్ అండ్ సెకండ్ టార్గెట్ వచ్చి 207 అండ్ థర్డ్ టార్గెట్ వచ్చి 51,303. ఓకే, సో ఇది బ్యాంక్ నిఫ్టీకి సంబంధించింది. అండ్ మనం గమనిస్తే ఇక్కడ జాగ్రత్తగా చూసుకుంటే మనకి ప్రీవియస్గా ఏదైతే ఉందో రెసిస్టెన్స్ సో ఈరోజు కూడా సేమ్ అక్కడనే ఉంది. బట్ అలా అని లో అయితే బ్రేక్ అవ్వలేదు, విచ్ ఈజ్ ఇండికేటింగ్ డౌన్ సైడ్ అయితే మంచి బయింగ్ ఇంట్రెస్ట్ అయితే చూపిస్తూ ఉన్నారు అని అయితే మనకు అర్థమవుతుంది. సో ఇన్ కేస్ ఒకవేళ హై బ్రేక్ అవ్వందే మాత్రం బై సైడ్ అయితే వెళ్ళొద్దు. అండ్ ఒకవేళ కనుక మార్నింగే మనం అనుకున్న లెవెల్లో సెల్ జోన్లోకి వస్తే కనుక సెల్ చేస్తే చాలా ఫాస్ట్గా ఈ 1-2-3 టార్గెట్స్ కూడా వచ్చేదానికైతే అవకాశం ఉంది. చాలా స్పీడ్గా సెల్లింగ్ ప్రెషర్ అనేది చూడడానికి అయితే ఛాన్స్ ఉంది. సో ఇది అంటే మనకి మిడ్ నిఫ్టీ ఎక్స్పైరీ ఉంది కాబట్టి సో 13,000 లెవెల్ దగ్గర చాలా వరకు రెసిస్టెన్స్ అయితే ఫేస్ అయితే చేసింది. సో ఇక్కడ మనకి ట్రిగర్ అవుతుంది ఎంట్రీ పాయింట్ బై సైడ్ 38 ఫస్ట్ టార్గెట్ అండ్ సెకండ్ టార్గెట్ 81 అండ్ థర్డ్ టార్గెట్ వచ్చి 117. ఓకే, సో ఇన్ కేస్ మార్నింగే మనకి 12,950
955 కనుక బ్రేక్ అయితే 922, సో విచ్ ఈస్ అ వెరీ స్మాల్ థింగ్ యాక్చువల్లీ. సో ఇది కూడా నిఫ్టీ ఉన్నలాగానే చాలా దగ్గరగా సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్లో ఉన్నాయి. సో అందుకనే ఎక్కువ టార్గెట్స్ అయితే రావట్లేదు దీంట్లో. సో 879 సెకండ్ టార్గెట్ అండ్ థర్డ్ టార్గెట్ వచ్చి 833. ఓకే, సో ఓవరాల్గా నిఫ్టీ అయితే బుల్లిష్ ఉంది అండ్ బ్యాంక్ నిఫ్టీ కూడా బుల్లిష్గానే కనిపిస్తుంది. బ్యాంక్ నిఫ్టీలో ఇన్ కేస్ ఒకవేళ ఆ మేజర్ లెవెల్స్ కనుక బ్రేక్ చేయలేదు అంటే కనుక సెల్లింగ్ ప్రెషర్ అయితే చూడడానికి అయితే ఛాన్సెస్ అయితే ఉంది. సో కన్క్లూజన్ వచ్చేసి నిఫ్టీ వచ్చేసి మంచి బుల్లిష్లో ఉందని చెప్పొచ్చు అండ్ బ్యాంక్ నిఫ్టీ అంత స్ట్రాంగ్గా అయితే లేదు, ఇప్పుడిప్పుడే మూమెంటం అయితే చూపిస్తుంది. అండ్ మార్నింగ్ మండే క్లోజింగ్ బేసిస్లో 51,127 ఈ హై ఏదైతే బ్రేక్ అయ్యిందంటే కనుక డెఫినెట్గా మనం అప్ సైడ్ అయితే చూడడానికి ఛాన్సెస్ ఉంటుంది. మిగతా ఇండస్ట్రీస్ కూడా సేమ్ ఈ రెండింటిని మేజర్ని ఫాలో అవుతాయి కాబట్టి దాన్ని బట్టి మనం ట్రేడ్ అయితే ప్లాన్ చేసుకోండి. సో థ్యాంక్ యూ సో మచ్, హోప్ యూ లైక్ దిస్ వీడియో. అండ్ మన యాప్ డౌన్లోడ్ చేసుకోండి, దాంట్లో మీకు ప్రో ట్రేడర్ ప్రోగ్రామ్ అండ్ ప్రైజ్ యాక్షన్ ప్రోగ్రామ్స్ చాలా మినిమం కాస్ట్కి ఉంటాయి. అండ్ నేను డైలీ వేసే స్క్రీన్ షాట్స్లో కూడా యూజ్ చేసే స్ట్రాటజీ కూడా ప్రో ట్రేడర్ ప్రోగ్రాంలోనే ఉంటుంది. సో మీరు దాన్ని యూజ్ చేసుకొని డిసిప్లిన్ ఫాలో అవుతూ మంచిగా ట్రేడ్ అయితే చేసుకోండి అండ్ మీ ప్రాఫిట్స్ జర్నీ కూడా ఐ వాంట్ టు సీ. ఓకే, థ్యాంక్ యూ సో మచ్, హ్యాపీ వీకెండ్. మీ తెలుగు ట్రేడర్ శ్యామ్, జై హింద్.